చిన్న ముక్క టేస్ట్ చూపిస్తే మొత్తం కేజీ చికెన్ తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పద్ధతిలో చేసిన చికెన్ ఫ్రై. పైగా వంట చేసేటోళ్ళకి తక్కువ టైంలో అతి సులువైన పద్ధతిలో ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసేయచ్చు. అంత ఈజీగా ఉండే రెసిపీ కూడా. మీరు స్పెషల్గా బ్యాచిలర్స్ అయినా ఫస్ట్ టైం వంట చేస్తున్నా ఈ స్టైల్లో చికెన్ ఫ్రై ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్గా రెసిపీ కుదిరి ఇంట్లో వాళ్ళు కూడా అద్దరిపోయింది అంటారు. నాది గ్యారంటీ. వీడియో నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి, నాలాంటి చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కళాయి తీసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె కొంచెం వేడెక్కాక ఒక 7 నుంచి 8 వరకు చిన్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వాటిని ఇలా కలుపుతూ చిటపటలాడుతూ 1 నిమిషం పాటు ఆ నూనెలో వేయించండి. ఇక్కడ మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వంట కూడా దాదాపు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల దాకా వేయించిన తర్వాత దీంట్లోకి మనం శుభ్రంగా కడుక్కున్న చికెన్ ముక్కలన్నీ వేసేసుకొని వాటిని కూడా ఇలా 1 నిమిషం పాటు కలపండి. ఇక్కడ నేను 750 గ్రాముల చికెన్ అయితే వాడానన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని ఆ పసుపు ఆ చికెన్ ముక్కలకి అన్నిటికీ పట్టాలన్నమాట. అలా పట్టించుకునేలాగా కలుపుకోండి. మీకు 1 నిమిషం 2 నిమిషాలని లేదు, వేసిన పసుపు ఇగో ఇలా ముక్కలన్నిటికీ పట్టాలన్నమాట. ఇలా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఫస్ట్ లెవెల్లో ఉడికించుకోవాలి. సో ఫస్ట్ లెవెల్ ఉడికించుకోవడానికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని 8 నిమిషాలు మూత తీయకుండా ఉడకనివ్వండి. 8 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఆ చికెన్లో నీరంతా బయటకు వచ్చి ఇలా ఆయిల్ మీద తేలుతూ ఉంటుందన్నమాట. సో దీన్ని ఇంకొకసారి బాగా ఇలా కలిపేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ నిండా. ఆ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా చికెన్కి పట్టేలా కలిపేసుకోండి. మనం ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ కలుపుతూనే ఉండాలన్నమాట. కూర కన్నా ఫ్రై చేసేటప్పుడు కలపడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 1 టమాటా వేసుకోండి. ఈ సైజు ముక్కలు కట్ చేసి వేసుకొని వీటిని కూడా బాగా కలిపి మనం ఆ చికెన్తో పాటు కలిసేలా చేసుకోవాలి. ఇలా టమాటాని ఉల్లిపాయని ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి రెండో స్టేజ్లో ఇంకో 5 నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా రెండో స్టేజ్లో కూడా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసేసి హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇంకొకసారి బాగా కలిపి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకోండి. ఆ కారం కూడా చికెన్కి పట్టేలా కలుపుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మ్యాక్సిమం 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది కారం. ఇది ఇంట్లో దంచుకున్న కారం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ దాకా వేసాను. మీరు కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు స్పైసీ వద్దనుకుంటే. ఇప్పుడు ఇక్కడ మనం 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ దాకా మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి. ఫస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసి అడ్జస్ట్ చేసుకొని మిగతాది వేసి బాగా కలపండి. చాలామంది ఉప్పు ముందే వేసేస్తారు టమాటా ఉల్లిపాయ వేసినప్పుడు. అక్కడ వేసారా ఇది ఫ్రై కాకుండా కర్రీ అయిపోద్ది అనమాట. సో లాస్ట్లోనే ఉప్పు వేసి ఉప్పు కూడా పట్టించాక కొత్తిమీర వేసి ఈ కొత్తిమీర కూడా కొంచెం మనకు ఆ చికెన్తో పాటు కలిసి కొంచెం ఫ్రై అవ్వాలి కదా, కొత్తిమీర కూడా పచ్చిగా ఉండిపోకుండా. సో దానికోసం ఇంకో 2 నిమిషాలు కలపండి. అద్దిరిపోయే చికెన్ ఫ్రై. నాకు తెలిసి ఇంతకన్నా సింపుల్ ప్రాసెస్లో చికెన్ ఫ్రై ఉండదు. ఉన్నా ఇంత టేస్ట్ కూడా రాదు. చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి. వీడియో నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటా. సో ఏదైనా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.